అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్యన నిలిచి ఇట్లనెను, దేవుడు తన వాక్య భాగమును మనకు తన ఆత్మ ద్వారా పంచులాగున చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపచేత పాపులమైన మమ్మల్ని ప్రేమించి రక్షించి మాకిచ్చిన మరొక ఈ విజ్ఞాపన దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, మరి కొన్ని సంవత్సరాలుగా మరి ఈ కూడికను ప్రతి శుక్రవారము ఇలాగూ కొనసాగించడానికి మీరిచ్చిన బలాన్ని బట్టి, మీరిచ్చిన ఆ యొక్క సమయస్ఫూర్తిని బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. సమయంలో మరి మేము లేఖనాలు చదువుకొని ఉండగా చదువుబడిన లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని, బలపరచమని, సరిచేయమని. అయ్యా, మరి మాకేమి అవసరమో మీరే మాతో మాట్లాడి నిలిచిన నన్ను మరుగుపరిచి, అల్పుణ్ణని ఒప్పుకుంటూ ఉండగా నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమని, విని గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించుదురని యేసు ప్రభు వారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన ప్రియులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, మరి అనేక సార్లు కలవలేకపోయినా మరి దేవుడు తన చిత్త ప్రకారము మనము కలవటం అంటే అది ఆయన చిత్తమే. అందును బట్టి దేవునికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి మీరు ఈ కూడికను కనీసం ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలుగా మరి ఒక శుక్రవారం ఎంచుకొని ఈ శుక్రవారం ప్రతి శుక్రవారం 5 సంవత్సరాలుగా మరి దీన్ని కొనసాగించడం అంటే అది దేవుని చిత్తమై ఉన్నందులకు దేవునికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంత సుదీర్ఘంగా సుదూరంగా మరి ఈ కూడికను మరి కొనసాగిస్తూ ఉండగా ప్రార్థన లేమి తొలగిపోయిందని నేను నమ్ముతున్నాను. నిజమేనంటారా? ప్రార్థన లేమి ఇంకా ఉందంటారా? ఇంకా ఉందంటే అది తీరేది కాదు, కానీ ఒక రకంగా తీరింది అని చెప్పవచ్చు. నేను సంతోషించే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మీరు ఈ 5 సంవత్సరాల నుంచి కూడినప్పుడల్లా 5 సంవత్సరాల్లో నేను కొన్నిసార్లు మాత్రమే మీతో కలిసి ఉన్నాను, అది చాలా తక్కువ. కానీ సారికి మీరు నా కోసం ప్రార్థన చేశారని మాత్రం నేను చాలా సంతోషిస్తున్నాను ఈ విషయమై. ఎందుకంటే నా కోసం ప్రార్థన చేసే వారిలో మీరు ఎంతో ప్రియులు, మీకు ఎంతైనా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి అపోస్తుల కార్యముల గ్రంథము నుండి ఒక్క వచనాన్ని మనం చదువుకున్నాం. మొదటి అధ్యాయము 14వ వచనంలో ఒక జాబితా చెప్పి, ఈ జాబితా ఎంతమందో కూడా చెప్పాడు. ఎంతమంది వీరు? ఇక్కడే 1:15లో చెప్పబడింది. ఎంతమంది? 120 మంది సంఖ్య కూడా చెప్పాడు. ఒకటి ఎక్కువ కాదు, ఇంచుమించు అని కూడా చెప్పాల, లేకపోతే ఇంచుమించు అని చెప్పాడు. ఏది ఏమైనా సంఖ్య మాత్రం అక్కడ 120 అని చెప్పాడు గనక మనం ఖచ్చితంగా 120 మంది అని నమ్మి తీరాల్సింది. ఈ 120 మంది, వీరిని 120 మందికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే, వీరు ఆది సంఘం. ఏ సంఘం? ఆది సంఘం. ఈ 120 మంది ఆది సంఘం. అంతేకాదు, నీకు అపోస్తుల కార్యముల గ్రంథములో ఎక్కువసార్లు గమనిస్తే వీరిని యేసు ప్రభు వారి శిష్యుల సంఖ్య, లేకపోతే 6:1 చూడండి, 6:1లో అన్నాడు, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అన్నాడు. శిష్యుల సంఖ్య అన్నాడు అంటే వీరందరూ ఎవరు? శిష్యులు.
శిష్యులకి విశ్వాసులకి తేడా ఉందంటారు లేదా? ఇప్పుడున్నవారు శిష్యుల విశ్వాసుల? ఎందుకని శిష్యులు కారు? శిష్యులైతే ఖచ్చితంగా శిష్యులని చెప్పొచ్చు. శిష్యులంటే ఏంది? దానికి ఏమైనా ప్రత్యేక అర్థం ఉందా? శిష్యులంటే ఎవరు? నేర్చుకునేవారు శిష్యులు. నేర్చుకుంటేనే శిష్యుడు అంటారు, నేర్చుకోకపోతే సామాన్య విశ్వాసిగానే ఉంటారు, అంతే. శిష్యులు ఎప్పుడు నేర్చుకునేవారు. ఏదైనా చేతి పనులు చేసేటప్పుడు చేతి పనులు ఒక్కోసారి చేతి పనుల్లో మేస్త్రి గారు ఉంటారు, మేస్త్రి కింద పనిచేసేవారు ఉంటారు. మేస్త్రి అంటే మేస్త్రే, ఇంకా మేస్త్రి చేయని పని అంటూ ఏది ఉండదు. వారు చేసే ఏ పనైనా మేస్త్రి పక్కాగా చేస్తాడు. కానీ మేస్త్రి కింద ఉన్న శిష్యులు అటు ఇటుగా చేస్తారు. కొందరు మేస్త్రిలాగా చేసేవారు ఉంటారు, అంటే పూర్తిగా నేర్చుకున్న వాళ్ళు శిష్యులు అంటారు. అయితే యేసు ప్రభు వారు ఎంతమంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు? ఆయన స్వయంగా ఏర్పరచుకున్న ఎంతమందిని? 12 మందిని. ఆయన ఏర్పరచుకున్న 12 మందిని అసలు 70 మందిని ఏర్పరచుకున్నాడు. 70 మందిలో ప్రత్యేకంగా 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఇక మిగతా వారు ఆయన యొక్క మాటల్లో కొన్నిసార్లు చాలా ఖచ్చితమైన బోధలు ఆయన చేసినప్పుడు వాటికి దడుచుకొని వెళ్ళిపోయారు చాలామంది. మిగిలిన వారు మాత్రం 12 మంది. 12 మందిలో ఒకడు లాస్ట్కి వెళ్ళిపోయాడు, చనిపోయాడు, అది వేరే సంగతి. అయితే యేసు ప్రభు వారి శిష్యులు 4 సువార్తల్లో ఉన్న శిష్యులకి, అపోస్తుల కార్యాలలో ఉన్న శిష్యులకి ఉన్న తేడా ఏమిటి? సువార్తల్లో ఉన్న శిష్యులకి, కార్యాల్లో ఉన్న శిష్యులకి వ్యక్తులు వారే, కానీ సువార్తల్లో ఉన్న శిష్యులకి, కార్యాల్లో ఉన్న శిష్యులకి చాలా వ్యత్యాసం ఉన్నది. ఈ వ్యత్యాసాన్ని మనం కొంత గమనించాలని ఆశ కలిగున్నాను. అందరం కలిసి ఈ సమయంలో మనం తెలుసుకోవడం అవసరం. ఎందుకు వీళ్ళని గురించి గట్టిగా తెలుసుకోవాలంటే, యేసు ప్రభు వారు ఈ లోకానికి ఏమి చేశాడో ఆ కార్యాన్ని నేడు ప్రపంచమంతా మనం దాన్ని చెప్పుకోగలుగుతున్నామంటే ఎవరు దానికి ప్రయాసపడింది? శిష్యులండి. శిష్యుల ప్రయాసే ఈరోజు మనము క్రీస్తు ప్రభు వారిని గురించి ఈ విధంగా తెలుసుకోగలిగాం. నేడు ప్రపంచం తెలుసుకోగలిగింది అంటే శిష్యుల త్యాగాలు అందులో ఉన్నాయి. సువార్తల్లో ఉన్న శిష్యులు చాలాసార్లు గొనిగారు. సువార్తల్లో ఉన్న శిష్యులు చాలాసార్లు జారిపోయారు, మళ్ళీ తిరిగి నిలబడ్డారు. సువార్తల్లో ఉన్న శిష్యులు ఎవరెక్కువ, నేనెక్కువ అని వాదోపవాదంలో చేసుకున్నారు లేదా? చేసుకున్నారు. సువార్తల్లో ఉన్న శిష్యులకను కార్యాల్లో ఉన్న శిష్యులకి చాలా తేడా ఉంది. ఆ తేడా తెలుసుకోవాలంటే మనం చదివిన మూలవచనం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మూలవచనంలో 14వ వచనం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. వీరితో కూడా కొందరు స్త్రీలు, వీరందరంటే పైన ఒక 11 మంది శిష్యుల లెక్క చెప్పాడు. 11 మంది శిష్యులు పైన, తర్వాత వీరితో కూడా కొందరు స్త్రీలు అన్నాడు. స్త్రీలు సంగతి తర్వాత చూద్దాం. తర్వాత యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వీరు శిష్యులు 11 మంది, కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు అంటే మరియమ్మకు తర్వాత పుట్టిన వారు, వీళ్ళందరూ ఎలా ఉన్నారంట? ఏక మనసుతో ఉన్నారు. ఒకప్పుడు సువార్తల్లో ఎలా ఉన్నారని చెప్పాను. ఒక మాట చూడండి ఆ విషయం. లూకా సువార్త 22వ అధ్యాయంలో లూకా గారు రాసినదే, అపోస్తుల కార్యాలు ఇది 22వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను 24వ వచనం ఏం మాట్లాడుతుందో మనతో, వారిలో వారు ఎవరు గొప్పవారనే వాదం ఉంది. ఎవరిలో? శిష్యుల్లో. ఎప్పుడు? సువార్తల్లో. కానీ అపోస్తుల కార్యాల్లో మీ 28 అధ్యాయాల్లో చూసుకోండి,
28 అధ్యాయాల్లో వాదాలు లేవు. ఎవరి దిక్కున వారు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు వారందరూ యెరూషలేములో కూడినప్పుడు మీ దిక్కులో ఎలా జరిగింది, మీ దిక్కులో మీరు వెళ్ళిన రూట్లో ఎలా జరిగింది సువార్త అని వారు ఒకరి క్షేమ సమాచారాలు ఒకరు యెరూషలేములో కూడి చేరి మీరెళ్ళనికెళ్ళే ఎలా జరిగిందని ఆ క్షేమ సమాచారం అంతా ఒక చోట కూర్చొని చెప్పుకొని దేవునికి స్తుతించి ప్రార్థన చేశారే తప్ప మీకంటే మేము ఎక్కువ చేసాం, మాకంటే మీరు తక్కువ చేశారనే భేదాలు అప్పుడు కార్యాల్లో లేవు. కారణం ఏమిటంటే సువార్తల్లో ఉన్న శిష్యులకి ఎవరు తోడున్నారు? యేసు ప్రభు వారు తోడున్నారు. కార్యాల్లో శిష్యులకి ఎవరు తోడున్నారు? సువార్తల్లో ఉన్న శిష్యులకి యేసు ప్రభు వారు ఎంతకాలం తోడున్నారు? 3.5 సంవత్సరాలు తోడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఎప్పుడు వెళ్ళాడు? ఎప్పటి నుండి తోడు లేకుండా ఆయన వేరైపోయాడు? అది చెప్పాలి. 3వ వచనం, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు ఈ రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునుగా కనబరుచుకొని 9వ వచనం, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఎప్పుడు? 3వ వచనంలో చూసాం. ఎప్పుడు నుంచి? సిలువ కార్యము నుండి. సిలువ వేయబడింది. ఇజ్రాయేలీల్లో గుర్తుపెట్టుకోగలిగిన ఒక పండుగ ఉంది ఆ రోజు. ఏందది? ఆయన సిలువలో 7 మాటలు పలికి ఆయన మరి సర్వపాప విమోచనార్థం కలువరి సిలువలో ప్రాణం అర్పించింది పస్కా పండుగ రోజు. ఎన్ని గంటలకి? 3 గంటలకి ప్రాణం ఇడిచాడు. అది కదా సిలువ దగ్గర నుండి, అంటే పస్కా పండగ నుంచి ఈయన ఎన్ని రోజులు వీళ్ళతో కలిసి ఉన్నాడు? 3వ రోజు లేచాడు. లేచిన తర్వాత అసలు ఎగ్జాక్ట్గా ఆయన వాళ్ళని విడిచింది ఎప్పుడంటే పస్కా పండగ అంటే సిలువ వేయబడిన శుక్రవారానికి గురువారం రాత్రి 11 గంటల టైంలో ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన తర్వాత ఒక ఆయనే వెంబడించి వెళ్ళాడు, ఒక ఆయన దూరంగా నీడలను నడుస్తూ ఉన్నాడు. పేతురు వెంబడించింది యోహానే. కదమ వాళ్ళందరూ పారిపోయారు అరెస్ట్ చేసినప్పుడు. ఆ పారిపోవటం 3వ రోజు వారందరూ ఒక గదిలో ఒక ఇంటిలో ఉన్నప్పుడు వారి దగ్గరకు వచ్చినప్పటి వరకు ఆయన సిలువ శ్రమలన్నిటిలో పారిపోయిన బ్యాచ్ ఉన్నారు. ఎదురుగా ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు, యోహాను కదా. కానీ అందరూ పారిపోయిన వారే. అయితే పారిపోయిన తర్వాత 3వ దినం లేచిన దగ్గర నుంచి ఆయన ఎన్ని దినాలు వారికి కనబడి మాట్లాడాడో ఇక్కడ 3వ వచనంలో చెప్పాడు. ఎన్ని దినాలు అన్నాడు? 40 దినాలు అన్నాడు. ఎప్పటి నుండి? సిలువలో మరణించిన రోజు నుండి ఆయన లేచిన తర్వాత 3వ రోజు నుంచి 40 దినాలు, 40 రోజులు సిలువ దగ్గర నుంచి 40 రోజులు కనబడ్డాడు. 40 రోజులు కనబడ్డాడు. ఈయన 9వ వచనంలో వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోయింది ఏ రోజు? 40వ రోజు వెళ్ళిపోయాడు. 40వ రోజు వెళ్ళిపోతే ఇప్పుడు 40వ రోజు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళతో కలిసి ఉంది ఎవరు? ఇప్పుడు సువార్తల్లో వారితో కలిసి ఉంది యేసు ప్రభు వారు. ఇప్పుడు అపోస్తుల కార్యాలతో వీళ్ళతో కలిసి ఉంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు? ఇదిగో 2:1 వచ్చాడు. 2:1 చూడండి. పెంతుకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి వారు ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు భాషలతో మాట్లాడారు, దేవుని వాక్యాన్ని వివరించారు. ఇది వివరం. అంటే పెంతుకోస్తు పండుగ రోజు వచ్చాడు. ఆయన కన్ను మూసింది ఎప్పుడు? పస్కా పండగ రోజు. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చింది ఎన్ని రోజులు? పెంతుకోస్తు పండగ రోజు. అక్కడి నుంచి అక్కడికి ఎన్ని రోజులు? లేవియాకాండము 23వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మీరు 16 కదా, 15 కూడా. ఆగండి. ఇప్పుడు
ఇది విశ్రాంతి దినమునకు మరుసటి నాడు, మరునాడు అంటే మరునాడు మొదలుకొని అన్నాడు, ఆదివారం. అక్కడి నుండి ఎన్ని రోజులు? 7 వారములు లెక్కించి, అంటే ఆయన శ్రమ పడింది మొదలుకొని అని అక్కడ చెప్పాడు కదా. అంటే శ్రమ పడిందంటే సిలువలో మరణించింది మొదలుకొని ఎన్ని వారాలు లెక్కించి? 7 వారాలు. 7 వారాలు అంటే వారానికి ఎన్ని రోజులు? 7 ఏళ్ళు 49 రోజులు. 7 వారములు లెక్కించి ఆ నెక్స్ట్ డే 7 వారాల తర్వాతి దినం అని అన్నాడు. 16వ వచనంలో ఇప్పుడు చూడండి, ఆ 7వ విశ్రాంతి దినపు మరుసటి దినం అన్నాడు. 7 ఏళ్ళు 49 రోజులు అయిన తర్వాత మరుసటి దినం అంటే ఏ రోజు? అది 50వ రోజు. 50వ రోజు అంటే అది విశ్రాంతి దినం అంటే ఏ రోజు? ఆదివారమా శనివారమా? శనివారం. ఇప్పుడు మరుసటి దినం అంటే ఆదివారం. ఇప్పుడు ఈ ఆదివారం ఏ రోజు అని రాశాడు? అపోస్తుల కార్యాలు 2:1 పెంతుకోస్తు పండుగ అని చెప్పాడా లేదా? ఈడ చెప్పింది కూడా అదే, పెంతుకోస్తు పండగ. 7 వారాల పండగ అంటారు, లేకపోతే పెంతుకోస్తు పండగ అంటారు. వారాల పండగలు అంటే 7 వారాలు లెక్కించి నెక్స్ట్ డే వచ్చే పండుగ అన్నమాట. అంటే 50వ దినము. అంటే ఇప్పుడు ఆయన శ్రమపడింది మొదలుకొని వీరితో కలిసి ఉంది ఎన్ని రోజులు? అది చెప్పండి. 40 రోజులు. 40 రోజులు అయితే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చింది ఏ రోజు? 50వ రోజు. అంటే ఈ మధ్యలో వీరిని నడిపించేవారు లేని సమయం ఎన్ని రోజులు? 10 రోజులు అన్నమాట. ఇది ఎగ్జాక్ట్గా ఇది తెలియాలి. మొదటి అధ్యాయం ఈ 10 రోజులు. ఈ 10 రోజులకు ముందు రోజు దాకా ఆయన వారితో లేచిన తర్వాత కూడా కనబడుతూ మాట్లాడుతూ అనేక విషయాలు వారికి బోధించి ఉన్నాడు. కానీ ఈ 10 రోజులు నడిపించేవారు లేరు. నడిపించేవారు లేనప్పుడు ఎప్పుడైనా ఒక సభ ఒక చోట కూడినప్పుడు ఆ సభను నడిపించేవాళ్ళు లేకపోతే ఏమొచ్చిద్ది? సభ ముందుకు సాగాలంటే ఏమొచ్చిద్ది చెప్పండి మీరు? ఏమి ఇబ్బంది? నడిపియాలనుకో. ఇప్పుడు ఈ మొదటి అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు వారి తల్లి, ఆయన కన్న తల్లి, తర్వాత ఆమె కన్న కుమారులు కుమార్తెలు వాళ్ళందరూ ఈ సభలోకి వచ్చి చేరారు. ఇప్పుడు చేరితే పక్కన కూర్చోవడానికి అంతకుముందు ఇలా కూర్చున్న సన్నివేశం ఉందా? ఎక్కడన్నా ఉందా? ఇలా కలిసి కూర్చోవడం ఉందా? కానీ ఇక్కడ కలిసి కూర్చున్నారు. ఎన్ని రోజులు? 10 రోజులు. ఈ 10 రోజులు కలిసి కూర్చున్నప్పుడు వారి మధ్య అంతకుముందు లేని అహాలు ఎన్ని కరిగిపోయాయో ఇక్కడ ఈ కలిసి కూర్చోవాలంటే. ఒకటి, ఆ వచనములో వారు ప్రార్థనకు కూడారు. ఒకటి. రెండోది, ఎలా కూడారు? ఏక మనస్సుతో కూడారు. ప్రార్థనకు కూడారు, ఏక మనస్సుతో కూడారు. ఏమండి? ప్రార్థనలో ఈ 2 ఖచ్చితంగా ఉండి తీరాలి. ఏముండాలి? ప్రార్థనలో ఏక మనసు ఉండాలి. మనం అందరం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరికొకరు చేస్తున్నాం, అది మంచిదే. మనం ఇక్కడ లేని వారి కొరకు కూడా చేస్తున్నాం, మంచిదే. దేశం కొరకు కూడా చేస్తున్నాం, మంచిదే. కానీ ఇక్కడ కలిసి చేసే ఈ హృదయాలన్నిటిల్లో ఏముండాలి? ఏక మనస్సు ఉండాలి. ఎక్కువ తక్కువలు ఉండకూడదు. ఇక్కడ ఉన్నాయా? ఒకవేళ ఎక్కువ తక్కువలే పెడితే మరియమ్మకున్న ఎక్కువ వీళ్ళకెవరికి ఉందా చెప్పండి? లేదు. కానీ వారు ఈ సభలో ముందు, ఒకవేళ మరియమ్మకు పుట్టిన పిల్లలు ఈ సభకు ముందు ప్రభువులో ఉన్నారా? వారు లేరు. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదన్నాడు. ఆయన సహోదరులైన ఆయన యందు విశ్వాసం ఉంచలేదన్నారు. అనడమే కాకుండా ఆయన్ని ఎటకారంగా మాట్లాడారు. అయ్యా ప్రవక్త ఉండా ఊరిలో స్వదేశిలో హితుడు కాలేడు, నువ్వు చేసేది మారుమూల గ్రామంలో పల్లెటూరులో చేస్తే కాదు, నువ్వు టౌన్కి వెళ్ళి చెయ్యి, చాలామంది మెచ్చుకుంటారు అని ఎటకారంగా మాట్లాడారు. వారిలో ఆ తర్వాత పుట్టిన 4 కొడుకుల్లో పెద్దవాడైన యాకోబు ఆ విధంగా మాట్లాడారు. వారి అన్నదమ్ములే మాట్లాడారు. కానీ ఈయన లేచిన తర్వాత 40 దినాలు అనేక మందికి, 500 మంది కంటే ఎక్కువ మందికి కలిసి కనబడి మాట్లాడాడు. చూడండి, ఆ మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా
ఈ మరియమ్మకు తర్వాత మరియమ్మకు పుట్టిన వారిలో యాకోబుకి ప్రత్యేకంగా వెళ్ళి, యాకోబే కాదు కదమ వారి సంగతి రాయబడలేదు కానీ వారికి ప్రత్యేకంగా వెళ్ళి కనబడ్డప్పుడు ఎలా ఉండుంటుంది ఒక మాట చూడండి. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆ విషయాలు పౌలు గారు జ్ఞాపకం చేశారు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 6వ వచనంలో చూడండి. అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. అటు తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులకందరికీ కనబడెను. అంటే అపోస్తులందరికీ కనబడిన దానికంటే ముందు యాకోబుకి కనబడ్డాడని ప్రత్యేకంగా చెప్పాడు. ఎవరి యాకోబు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తర్వాత మరియమ్మ కన్నా కొడుకుల్లో పెద్దవాడు యాకోబు. యాకోబుకి కనబడ్డాడు. అంతకుముందు ఆయనను విశ్వసించలేదని యోహాను 7:5లో చెప్పిన ఆ భాగంలో చూస్తే ఈ యాకోబు ఆయన్ని ఎటకారంగా ఎగతాళి చేసిన వాడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన కనబడ్డప్పుడు ఏ విధంగా ఉండుంటుంది వారి స్పందన చెప్పండి. చిన్నప్పుడు ఒకే చోట తిని పడుకున్నారుగా, ఒకే కంచంలో తిన్నారు, ఒకే మంచంలో. వారు పెద్ద పెద్ద ఉన్నతమైన ఫ్యామిలీ ఏం కాదు. వారందరూ ఒకచోటే తిని పడుకొని ఆడుకొని ఉన్నప్పుడు ప్రభు ప్రత్యేకతలన్నీ వాళ్ళు గమనిస్తూ కూడా ఆయన్ని చాలా ఎటకారంగా మాట్లాడుతున్న సమయంలో ఉన్న ఆ అనుభవాలన్నీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత స్వయంగా వచ్చి యాకోబు తమ్ముడు అని మాట్లాడినప్పుడు ఎలా ఉండుంటుంది స్పందన చెప్పండి. అది అసలు చనిపోయిన వాడు తిరిగి లేచి రావడం చూడడమే గొప్ప అయితే అసలు వచ్చి ఆయనతో ముచ్చటించడం అంటే యాకోబు నిజంగా అన్నయ్య అని ఉంటాడా? ఒక దేవునిగా అప్పుడు కళ్ళు తెరవబడ్డాయా లేదా చెప్పండి. యాకోబు కరిగిపోయాడు. ఇప్పుడు ఈ 14వ వచనంలో ఎవరెవరున్నారు? యాకోబే కాదు, ప్రభువుని కన్న తల్లి కూడా ఉన్నది. కానీ వారందరిలో ఏముంది? ఏక మనసు ఉన్నది. ఏక మనసు. అంతకుముందు ఎవరు గొప్ప అని ఉన్నది. ఇంకోటి కూడా ఉన్నది చూడండి. అంతకుముందు వీళ్ళ మధ్య ఉన్నది మరొక మాట కూడా జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మార్కు సువార్త 10:37 చూడండి. ఒక తల్లి యేసు ప్రభు వారిని అడిగింది. మార్కు సువార్త 10:37లో 35 నుండి రాయబడింది. జబదయ కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడం వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. ఏం కోరిక అడిగారు? నువ్వు మహిమలో వచ్చినప్పుడు నీ కుడివైపున ఒకడు ఎడం వైపున ఒకడు మేమిద్దరమే కూర్చునేటట్టు చేయమన్నారు. మరి కదమ వాళ్ళు ఏమవుతారు? ఉన్నప్పుడు ఒకవేళ మనం కూడా ఉండుంటే ఆయన పక్కన ఏం అడిగేవాళ్ళం? మనం లేవు కానీ ఉంటే ఎన్ని అడిగేవాళ్ళమో మన అభిప్రాయం ప్రకారం. కానీ వాళ్ళు అడిగారు. వాళ్ళు అడగటంలో ఏమైనా తప్పు ఉందంటారా? వాళ్ళు అడిగారు కానీ ఇచ్చాడా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. వాళ్ళిద్దరికే ఇచ్చాడా? మనందరికి ఇచ్చాడా? కూర్చోబెట్టుకోమని ఈ పక్క ఒకళ్ళని కూర్చోబెట్టుకోమని అక్కడ అడిగితే ఎఫెసీ పత్రిక 2:5లో చూడండి ఏమన్నాడు? లేకపోతే 7వ వచనం, ఎఫెసీ పత్రిక 2:7, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇద్దరు అడిగితే ఇద్దరికే ఇస్తే స్థానం, కదమ వాళ్ళందరూ ఏమవుతారు? ఇద్దరికే ఇచ్చాడా? మనం అప్పుడు ఉన్నామా చెప్పండి? ఇప్పుడున్న మనకు కూడా ఉందా లేదా? ఇందులో ఎంత అండి ఆయన ప్రేమ, అసలు కొలవగలమా చెప్పండి? వాళ్ళు ఆ రోజు అడిగారు, ఎస్ మీకు ఇస్తున్నాను ఆ స్థానం అంటే మనకేది అర్థమవుతుందా? ఆయన ప్రణాళిక అది శాశ్వతమైంది. ఎవరు ఆయన ప్రశ్నించ వీలు లేనిది ఆయన ప్రణాళిక. ఏంటి ఆ రోజు నీ అమ్మడి తిరిగారని వాళ్ళకే కొన్ని ప్రత్యేకంగా ఇచ్చావు మాకయ్యాయి అని ఈరోజు మనం అడగకుండా అందరికీ సమానమే. కానీ శిష్యులు 12 మందికి 12 సింహాసనాలు ఇచ్చానన్నాడు. 12 గోత్రకర్తలకు 12 సింహాసనాలు, శిష్యులకు 12 సింహాసనాలు. వారు మేము అన్నీ ఇడిచిపెట్టి నేను వెంబడించాం కదా, ఏంటి మాకని అడిగితే మీరు ఆ మహిమలో మీకు 12 సింహాసనాలు ఇచ్చి యూదులకి ఇజ్రాయేలీలకి మీకు తీర్పు తీర్చే అధికారం ఇస్తానని శిష్యులకు ప్రత్యేకంగా
ఒక ఒక వాగ్దానం ఇచ్చాడు. కానీ మనకైతే ఆయనతో కూడా కూర్చుండబెట్టుకునే భాగ్యం ఇచ్చాడు. ఎంత అడ్వాన్స్డ్ అండి. అయితే నేను ఒక విషయం ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక 10 రోజులు అటు ఆయన లేడు, ఇటు పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు, ఎవరూ లేకుండా ఒక 10 రోజులు వారు ఏ విధంగా ఉన్నారు? ఆ 10 రోజులు చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికంటే అపోస్తుల కార్యములు 9వ మొదటి అధ్యాయము 9వ వచనము నుండి 26వ వచనం వరకు ఎన్ని రోజుల చరిత్రది? అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 9వ వచనములో చెప్పి ఆయన చూస్తూ ఉండగా వెళ్ళిపోయాడు. ఈ 9వ వచనం నుండి 26వ వచనం వరకు ఎన్ని రోజులు? 10 రోజుల చరిత్ర. ఈ 10 రోజుల చరిత్ర. ఈ 10 రోజులు ఏమి చేయలేదు, ఒక్కటి చేశారు, ఇంకేమీ చేయలే. ఏంటా ఒక్కటే? ప్రార్థన అండి. ప్రార్థన చేస్తున్నారు, అంతేగాని వాక్యాన్ని ప్రకటించలేదు. వాక్యం ప్రకటించాలంటే ఏం కావాలి? మీరు అది చెప్పాలి. ఏం కావాలి? వాక్యం ప్రకటించాలంటే నడిపింపు కావాలి. అది పాయింట్. నడిపింపు కావాలి, నడిపించేవాడు కావాలి. ఈ 10 దినాలు ఎవరు లేరు? నడిపించేవాడు లేడు. కానీ ప్రార్థన ఎలా చేశారు? ఇది పాయింట్. ఎలా చేశారు? మళ్ళీ ప్రార్థనలో కూడా ఏ మనసు? ఏక మనసు. ఎంత అద్భుతం అండి ఇది, ఈ 10 రోజులు. ఇంకా పౌలు గారు దీని గురించి మరొక మాట కూడా చెప్తాడు. చూడండి, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 1:10 చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1:10 చదువుకుందాం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను అన్నాడు. ఏముండాలంట? ఏక మనసు ఒక్కటే కాదు, ఇక్కడ పౌలు గారు ద్వారా ఆత్మదేవుడు రాయించాడు. ఏక మనసుతో పాటు ఏముండాలి? ఏక మనసు ఉందా, కానీ చాలాసార్లు ఏక తాత్పర్యం లేదు. ఎందుకంటే ఒకటి అభిప్రాయం ఒకటి, ఇంకోళ్ళ అభిప్రాయం ఇంకోటి అయినప్పుడు ఏక తాత్పర్యం అనకూడదన్నమాట. అందరిది ఒకే అభిప్రాయం అయి ఉండాలా, దాన్నే ఏకతాత్పర్యం అంటారు. ఈరోజేనా యేసు ప్రభు చచ్చిపోయింది? దేశం వల్ల ఈరోజే ఆయన చచ్చిపోయాడు అన్నారు. ఈరోజేనా? ఎబ్రీ పత్రికలో మీరు చదువుకోండి, ఆయన ఒక్కసారే మరణించను అని ఉంది, ఒక్కసారే ఈ పని చేసి ముగించాడు అని ఉంది. ఒక్కసారేనా? సంవత్సరమా? మరి జ్ఞాపకం చేసుకోవడమా ఎన్నిసార్లు? మనం ఎన్నిసార్లు, వాళ్ళు ఎన్నిసార్లు? మనం 52 సార్లు చేసుకుంటున్నాము, వాళ్ళు ఒక్కరోజే, ఈ 3 రోజులే, ఇంకా 4వ రోజు అంతా మామూలే. ప్రభు ఇదా కోరింది? అదే. ఏముండాలి? అదే చెప్పాడు పౌలు గారు ఈ 10వ వచనంలో. ఏకతాత్పర్యం ఉండాలి, ఏక మనసుతో పాటు ఏకతాత్పర్యం ఉండాలి, వీటి యందు మీరు సన్నుద్ధులై ఉండాలి అని చెప్పాడు. మరొక మాట కూడా చూడండి, ఫిలిప్పీ పత్రిక 2:2 కూడా చూద్దాం. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ, ఏక మనసే కాదు, ఏక ప్రేమ, ఒకటే ప్రేమ, ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి అన్నాడు. ఎన్ని చెప్పాడండి? ఒక్కదాని యందే మనసు. కొంతమంది ఏమో ఒకదాని మీద మనసు, ఇంకొకళ్ళు ఇంకో దాని మీద మనసు. దీనివలన అసలు ఏం పోయింది? అసలు ఏక మనసు అనేది ఉందా? చెప్పండి. ఏక మనసు, ఏకతాత్పర్యం అనేది ఉందా? వాళ్ళు ఒకటి, వీళ్ళు ఒకటి అని అసలు ఏమీ తెలియని వాళ్ళకి ఇదంతా కన్ఫ్యూజ్లో ఉన్నారా లేదా చెప్పండి. ఆయన చెప్పింది ఏంది, ఇక్కడ జరుగుతుంది ఏంది? చాలా బాధాకరం ప్రియులారా. సంవత్సరాలు మారిన మనం ఎలిమెంటరీ స్కూల్ నుండి హై స్కూల్కి వెళ్ళేది లేదు, హై స్కూల్ నుంచి ఎప్పుడు ఇక ఉందగా యూనివర్సిటీ దాకా ఉంది చదువు. ఎప్పుడు ఎలిమెంటరీ స్కూలేనా, ఇలేనా? ఇంకెప్పుడు హై స్కూల్కి వెళ్ళవా?
ఇంకా నీ విద్య అక్కడేనా, ఎక్కడున్నావు అక్కడేనా? ఆలోచించాలి ప్రియులారా. ఇకపోతే సువార్తలలో ఉన్న శిష్యులకి, అపోస్తుల కార్యాల్లో ఉన్న శిష్యులకి ఉన్న తేడాలు. సువార్తలలో ఉన్న శిష్యులు అరెస్ట్ చేస్తామంటే, యేసుప్రభుని అరెస్ట్ చేస్తే ఏం చేశారు? పారిపోయారు. మరి కార్యాల్లో ఉన్న శిష్యులు రండి 3వ అధ్యాయంకి వెళదాం. 3వ అధ్యాయంలోకి వెళదాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు యోహానులు ఒక అద్భుత కార్యాన్ని చేస్తే వాళ్ళు ఏం చెప్పారో చూడండి. వాళ్ళు ఏం చెప్పారంటే 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట మీరు ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారికి బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదు. ఎవరు? అక్కడున్న మతాధికారులు శిష్యులకి ఇచ్చిన డిమాండ్ ఏమని? అస్సలు యేసుప్రభు నామమును గురించి మీరు మాట్లాడకూడదు, బోధించకూడదు. కమాండింగ్, అధికారపూర్వకమైన కమాండింగ్. అప్పుడేనా ఇప్పుడా? అప్పుడేనా ఇప్పుడు కూడా? లేదు ఇప్పుడేనా అప్పుడు కూడా? అప్పుడు కూడా. కానీ వాళ్ళేమన్నారు? 20వ వచనం చూడండి. వాళ్ళేమన్నారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. వాళ్ళేమో చెప్పడానికి వీల్లేదు, బోధించడానికి వీల్లేదు అన్నారు. వీళ్ళేమన్నారు? మేము చెప్పకుండా ఉండలేము అన్నారు. ఎప్పుడు నినాదం ఇది? శ్రమలు, మరణాలు, శారీరకంగా రోగాలు, ఇవి దేవుని సంఘానికి కొత్త ఏమీ కాదు. కొత్త చెప్పండి, కొత్త ఏమి కాదు. మరణాలు కూడా ఉన్నాయి ఇందులో, లేవా? కొత్త ఏమి కాదు. కానీ మీరు చూడండి 4వ అధ్యాయంలో ప్రార్థన చేశారు. ఇక్కడ నుండి వీరి ప్రార్థన, మేము చెప్పకుండా ఉండలేమన్నారు అని చెప్పి 24వ వచనంలో పెద్దగా ప్రార్థన మొదలుపెట్టారు. 24వ వచనంలో ప్రార్థన పెద్దగా మొదలుపెట్టారు. ఈ ప్రార్థనకను 1:14లో ప్రార్థనకు ఉన్న తేడా మీరు చెప్పాలి. ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా, ఏంది తేడా? ఆ ప్రార్థనలో నడిపించేవాడు ఇంకా రాలా, అంటే వీళ్ళ లోపల శక్తి లేదు. వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళని నడిపించే శక్తి లేదు. శక్తి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వస్తాడని చెప్పాడు? శక్తి వస్తే ఏం జరిగింది? 1:8 చదవండి. 1:8లో అయినను 1:8లో మాట ఉంది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును గనుక అన్నాడు. మీరు శక్తి నొందుతారన్నాడు. ఇప్పుడు శక్తి నొందిన తర్వాత వాళ్ళు చెప్పకూడదన్నారు, మేము చెబుతామన్నారు. ప్రార్థన ఏం చేశారు? ప్రార్థనలో ఎలా చేశారు? ప్రార్థనలో చెప్పిన మాటలు చూడండి. 24లో వారు ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. ఎందుకు లేచారు అని ప్రార్థన చేశారు. అధికారులు ఏకముగా ఎందుకు కూడుకున్నారు? ఇవన్నీ చేశారు కానీ ఈ వ్యతిరేకతలు తీసివేయమని ఒక్క పదమన్నా లేదు ఈ ప్రార్థనలో, ఉందా? ఈ ప్రార్థన ముగింపులోకి వచ్చేసరికి 30వ వచనం చూడండి. 30వ వచనం ఆఖరి భాగంలో, నీ దాసులు బహు ధైర్యముగా వాక్యము బోధించున్నట్లు అనుగ్రహించుము. ఏమి కోరారు వీళ్ళు ప్రార్థనలో? వ్యతిరేకతలు తీసివేయమని అసలు అడగలేదు. అది వారి ధైర్యం. సువార్తల్లో శిష్యులు కత్తులు గుదిలతో వచ్చి మొత్తం చూసే పారిపోయారు కొంతమంది. కానీ అపోస్తుల కార్యాల్లో శిష్యులు పారిపోలేదు. ఏంటి తేడా? మరి ఇప్పుడు కూడా ఉండడా లేదా నడిపించావు? మరి ఇప్పుడు భయం ఎందుకు? భయపడేది ఎవరు? నీలో ఆయన ఉన్నాడని నువ్వు ఖచ్చితంగా నమ్మితే నువ్వు ధైర్యమే, అంతే. ఉన్నాడా లేదా చెప్పండి.
మనలో ఉన్నవాడు లోకాన్ని జయించినవాడు. అంతేకాదు, అసలు మనలో ఉన్నవాడు సామాన్యుడా? మనలో ఉన్నవాడు సామాన్యుడా? దేవుని వాక్యం మనల్ని ఎంతైనా ఆదరిస్తూ ఉంది ప్రియులారా. చూడండి, ఇక్కడ వారు కోరారు. 30వ వచనంలో, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము అన్నారు. 31వ వచనంలో, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారైతే ఏమొచ్చిందంట? వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇది అండి ఈ అధ్యాయంలో బోధించడానికి వీలు లేదు. అసలు ఆయన పేరే ఎత్తకూడదన్నారు అధికారులు. కానీ వీళ్ళు ఆగారా? ధైర్యముగా బోధించారు. ఇంకా ముందు శిష్యుల్లో ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఒకళ్ళని తలకాయ కోసేశారు. ఎట్టుంటుంది ఇక? అయినా ఆగారా? ఏం ఆగలా. వాళ్ళు ఇక్కడి నుంచి ఏడదాకా వెళ్ళారు. మ్యాప్ పెట్టి చూస్తే వీళ్ళు ఆసియా ఖండంలో ఉండేవాళ్ళు ఆసియా దాటి ఐరోపా ఖండం వెళ్ళారు. ఖండాలు దాటి వెళ్ళారు. మ్యాప్ పెట్టి చూస్తే గుండె పగులుద్ది అన్నమాట. ఖండాలు దాటి వెళ్ళారు. వీళ్ళారా, సువార్తల్లో ఉన్న శిష్యులకి కార్యాల్లో ఉన్న శిష్యులకి చాలా తేడా ఉంది. సువార్తల్లో ఉన్న శిష్యులు జారిపోయేవారుగా ఉన్నారు, పారిపోయేవారుగా ఉన్నారు, చాలా బలహీనులుగా ఉన్నారు. ప్రభువే వారిని అల్ప విశ్వాసులారా అని అన్నాడా లేదు? చెప్పండి. అల్ప విశ్వాసులారా అన్నాడు. కానీ కార్యాల్లో శిష్యులు అల్ప విశ్వాసం కాదు వారిది. అస్సలు ప్రశ్నించడానికి, అసలు వారికి భూతల్ల కిందులు చేసేవారు అన్నారు. అవునా కదా? భూతల్ల కిందులు చేసేవారు శిష్యులకు పెట్టిన టైట్లు కార్యాల్లో భూతల్ల కిందులు చేసేవారు అన్నారు. కనుక ప్రియులారా, ఈ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో మీకు ఒక మనం మొదలుపెట్టాం కనుక మన టైము ఇక్కడ మరొక విషయం జ్ఞాపకం చేయాలి. వీరందరూ ఈ 120 మంది ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. 2వ అధ్యాయం 47వ వచనం చూడండి. 2వ అధ్యాయం 47వ వచనం. 46వ వచనం చూడు. ఇంటింట రొట్టె విరుస్తున్నారు అన్నాడు. 47లో ఆహారం పుచ్చుకుంటున్నారు అన్నాడు. ఇంటింట రొట్టె విరుతున్నారు. ఎప్పుడు? ప్రతిదినం. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అది చెప్పండి. రొట్టె ఊరు ప్రారంభించారు. శిష్యులా? ఎప్పుడు? అది కరెక్టేలే. మరి సంఘం పుట్టింది ఎప్పుడు? సంఘం జన్మించింది ఎప్పుడు? 2వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీద సంఘం జన్మించింది. కానీ మరి వీళ్ళు రొట్టె విరుస్తున్నారుగా. ఈ రొట్టె కార్యక్రమాన్ని పేతురు ప్రారంభించాడా? ఎవరు ప్రారంభించారంటే మీరు అప్పగింపబడిన రాత్రి ప్రభువు ప్రారంభించాడు అన్నారు. ఓకేనా? దీనికి 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఘం ఎప్పుడు పుట్టింది, మీకు కొన్ని వివరాలు. మత్తయి సువార్త 26 చూడండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చాడు. చాలు, నా వైపు చూడండి. ఎప్పుడు ఇది? అప్పగింపబడిన రాత్రి. అంటే సిలువేయబడింది శుక్రవారం కదా, గురువారం రాత్రి. గురువారం రాత్రి అరెస్ట్ చేసింది 11 గంటలకి. బల్ల కార్యక్రమం నైట్ 8 గంటలకు అట్లా స్టార్ట్ అయ్యి 10 గంటలకు దాకా 10-11 గంటలు 10-10:30 దాకా అయ్యి ఉంటుంది. అక్కడ నుంచి గెచ్చిమనే తోటకి వెళ్ళారు. అంటే 8-9 గంటలకు స్టార్ట్ అయింది. అప్పుడు బల్ల ప్రారంభించాడు అని అంటే బల్ల సంఘంలోనా, సంఘం కాకుండానా? బల్ల ఎవరా సంఘం? ఆయన ఏర్పరచుకున్న సంఘం 12 మందితో ప్రారంభించాడు. ఒకడు వెళ్ళిపోయాడులే, వాడు బలలో పాలు పొందల. కొంతమంది వాడు బలలో పాలు పొందారంటారు, తర్వాత చెప్తాను నేను సీరియల్లో. ఇప్పుడు ఒక మాట, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనం ఏమన్నాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఒక్క మాట చాలు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఏ బండది? కొంతమంది పేతురు అంటే రాయి అని అర్థం కదా, కేఫా అంటే రాయి అని అర్థం.
ఆ బండ ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చెప్పేటప్పుడు మాట ఇక్కడ రాశారు కానీ చేతులు ఊపింది రాయల. ఆయన ఎలా చెప్పుంటాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అంటే కట్టేది ఎవరు? ఆయన చెప్పాడుగా, కట్టుదును అంటే కట్టేది ఎవరు? ఆయనే. బండ మీద సంఘాన్ని కట్టాడు. మరి బల్ల కార్యక్రమం ప్రారంభించింది ఎవరు? యేసు ప్రభు వారే. ఆ సంఘంతోనే ఇప్పుడు ఆయన బల్ల ప్రారంభించిన రోజే సంఘం స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి వీళ్ళు కంటిన్యూ చేశారు. ఆయన వెళ్ళిపోయిన 40 దినాలైనా ఇక ప్రతిరోజు రొట్టిరుస్తా ఆ రొట్టిరిచే కూడి కంటిన్యూ చేశారు. దాన్ని లోక అలాగే రాశాడు. కానీ బల్ల ప్రారంభించింది ఎవరు? పేతురు కానీ యోహాను కానీ ఇంకెవరికి అప్పగించాలి. ఆ పని ప్రభువే స్వయంగా ప్రారంభించాడు. కానీ ప్రభు చెప్పేటప్పుడు ఏం చెప్పాడు? ఆ మత్తయి సువార్త 26:26లో మీరు క్లియర్గా చూడండి. ఆ మాట ఏమన్నాడు? వారు భోజనం చేయుచుండగా ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము. ఇదిగో రొట్టెట పట్టుకొని ఇది నా శరీరము అని అన్నాడు. ఇదే మాట పబ్లిక్ మీటింగులో యూదుల ముందు చెబితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో వాళ్ళు నవ్వారు. ఏమని? తన శరీరం ఎలా తిననీయగలడు, పిచ్చోడా ఏంది అన్నారు. కానీ అదే మాట యాజ్ ఇట్ ఈజ్కి ఇప్పుడు శిష్యుల మధ్య ఆయన బల్ల రొట్టె పంచుతూ అన్నాడు. అన్నప్పుడు ప్రభు చెప్పేటప్పుడు ఇది నా శరీరం, మీరు తీసుకొని తినండి అని పంచింది ఎవరు? ఆయనే. ఈరోజు వరకు అది కొనసాగిస్తుంది ఎవరు? ప్రభువే. మనం మధ్యలో ఇస్తున్నాం అంతే, ఊరక మన చేతులతో అందిస్తున్నాం తప్ప పంచుతుంది మాత్రం ఆయనే. అంటే బల్ల స్టార్ట్ అయింది ఎప్పుడు? శిష్యులతో. ఆ రాత్రే స్టార్ట్ అయింది. కానీ ఒకటి గ్రహించాలి. పెంతెకోస్తు ఆ 2వ అధ్యాయం 1వ వచనములో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆయన సిలువ వేయబడిన దగ్గర నుంచి 50 రోజులు. ఈ 50 రోజుల్లో 40 రోజులు వాళ్ళతో కలిసి ఆయన ఉన్నాడు. 40 నుండి 50 రోజుల దాకా 10 రోజులు ఆయన లేడు కలిసి. ఈ 10 రోజుల్లో మరి ఈ సంఘం రొట్టె విరుస్తూనే ఉండారుగా. ఆయన వెళ్ళిన దగ్గర నుంచి ఇరుస్తున్నారు, ఏం డౌట్ లేదు, ఇరుస్తున్నారు. కానీ ఏం చేయలే, అది మీరు చెప్పాలా. ఒకటే చేశారు, అది మనం చూసాం. ఏం చేస్తున్నారు? ఒకటే చేస్తున్నారు ప్రార్థన. కానీ ఇంకేం చేయలేదు, బోధించలా, అసలు బయటికి వెళ్ళలా, ఈ సువార్త తీసుకొని బయటికి వెళ్ళాల. అప్పుడు ఈ సంఘానికి ఏమి లేవు, మీరు అది చెప్పాలి. స్వరం లేదు. ఎందుకు? బోధించడానికి స్వరం లేదు, నడవడానికి సువార్త మోసుకెళ్ళడానికి కాళ్ళు లేవు. ఆ స్థితిలో ఉంది ఆ 10 రోజులు. ఆ 10 రోజులు జీవం ఒక్కటే ఉంది కానీ నోరు లేదు, నడక లేదు, చేతులతో పని లేదు. అర్థమవుతుంది నా భాష? అంటే జీవం ఉండి నడవలేకుండా మాట్లాడలేకుండా ఉండేది ఏంది అది చెప్పండి. ఏమండి? గుడ్డు అండి, గుడ్డు. కోడిగుడ్డు కదా. కోడిగుడ్డు జీవం ఉన్నట్ట ఉండనట్ట గుడ్డుకి? చెప్పండి, ఉన్నట్ట లేనట్ట? ఈ 10 రోజులు ఒక గుడ్డులాగా ఉంది. దానిలో జీవమే ఉంది కానీ ఏమీ లేదు, దానికి స్వరం లేదు. ఆ గుడ్డు ఈ 2వ అధ్యాయం 1వ వచనంలో పగిలింది. గుడ్డు పగిలి జన్మించింది, సంఘము జన్మించింది. అక్కడి నుండి ఏమొచ్చింది? లేచి ప్రకటించడానికి స్వరం వచ్చింది. ఇక దేశాలు వెళ్ళి ప్రకటించడానికి నడకొచ్చింది. ఆ గుడ్డు పగిలి సంఘం అనేది 2వ అధ్యాయం 1వ వచనంలో బయటకు వచ్చింది. కానీ 10 రోజులు గుడ్డుగా ఉంది, జీవమే ఉంది, ఏమీ లేదు, స్వరం లేదు, నడక లేదు, ఏ కార్యం లేదు. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 1 నుంచి 9 వరకు ఎన్ని రోజుల చరిత్రది? 40 రోజుల చరిత్ర. 10 నుండి ఆఖరి వరకు 10 రోజుల చరిత్ర. అంటే మొత్తం మొదటి అధ్యాయం ఎన్ని రోజుల చరిత్ర? 50 రోజుల చరిత్ర. అది మైండ్లో ఉంచండి. ఇక 1 నుండి లేక ఈ 9వ వచనం నుండి 27వ వచనం వరకు ఈ 10 రోజులు వారిని నడిపించింది ఎవరు? ఈ 10 రోజులు వారిని నడిపించింది ఎవరు? కేవలం జీవమే ఉంది కానీ వారికి స్వరం లేదు. వారికంటే సంఘానికి
సంఘం ఇంకా ఉద్భవించలేదు, పుట్టలేదు కదా. 2:1 సంఘం పుట్టింది. ఆ 10 రోజులు ప్రభు ముందే చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత ఆయన్ని పంపిస్తాను, ఆదరణకర్త. ఆయన వచ్చి మీకు నేను భూమి మీద ఉన్నప్పుడు ఏ ఏ సంగతులు నేను మీకు చెప్పానో వాటినే తీసుకొని మీకు జ్ఞాపకం చేసి చెప్తాడు. చెప్పి 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 మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు అని ప్రభు ముందుగానే చెప్పాడు. నేను వెళ్ళిన తర్వాత వస్తాడు, వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పాడు ముందుగానే. చెప్పిన ప్రకారంగా వెయిట్ చేశారు. ఎన్ని రోజులు? 10 రోజులు వెయిట్ చేశారు. 11వ రోజు ఇంకా 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వచ్చి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన భూమి మీదే ఉండి సంఘములో ఆయన పనిని కొనసాగిస్తూ ఉన్నాడు. సంఘానికి ఈరోజు శక్తినిచ్చేది ఎవరు? వాక్యం చెప్పే శక్తినిచ్చేది ఆయనే. సంఘాన్ని ఆత్మీయంగా బలపరిచేది ఆయనే. సంఘానికి అన్ని రీతుల బలపరిచి ముందుకు నడిపించేది ఆయనే. మరి విశేషంగా ప్రార్థనలో నడిపించేది ఎవరు? 2 మాటలు చూద్దాం. ప్రార్థనలో ఆయన నడిపిస్తాడు. 2 మాటలు చూద్దాం. ప్రార్థనలో కూడా మనకి ఎక్కువసార్లు రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఆయన ప్రార్థనలో ఎలా నడిపిస్తాడో ఆ వివరాలు చూద్దాం. అటువలే ఆత్మయు బలహీనతను చూసి, అంటే ఎక్కడుండి చూస్తాడు? ఎక్కడున్నాడు ఇప్పుడు? అది మర్చిపోబాకండి. ఎక్కడున్నాడు? లోపలే ఉన్నాడు. లోపలే ఉన్నవాడికి బలహీనత ముందు తెలుసా, బయట ఉన్నవాడికి తెలుసా? మనం లోపల ఏమనుకుంటున్నాం మనకన్నా ఆయనకి తెలుసు. లోపల ఉన్నవాడికి లోపల తెలుసు. మన బలహీనతను లోపలే ఉన్నాడు కనుక ఆయన చూస్తాడు. కొంతమంది లోపల ఉన్నాడు సంగతి మర్చిపోబాకండి. లోపలుండి ఆయన చూస్తాడు. బలహీనత చూసి మౌనం కోరుకోడు, బలహీనతలో సహాయం చేస్తాడు. ఏం చేస్తాడు? ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉత్సరింప శక్యము కానీ మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడంటే లోపల ఉన్న ఆయనకి ప్రత్యేకంగా ఒక నోరు ఉందా? మరి ఏ నోటితో బలుకుతాడు ఆయన మాట? అంటే మన నోరు ఆయన నోరు కావాలి. ఒకవేళ ఆయన పలానా చోటకి వెళ్ళి స్వార్థ చెప్పు అని ఆయన పలానా వ్యక్తితో స్వార్థ చెప్పాలని ఆయన అనుకుంటే అక్కడికి నడవాల్సింది ఆయన నడతానికి కాళ్ళు ఉండయా? మరి ఎవరు కాళ్ళతో నడవాలి? ఆయన పని చేయటానికి మన పాదాలు వాడాలి, ఆయన మాటలు చెప్పటానికి మన నోరు వాడాలి. ఆయనది ఏది చేయాలన్నా మనం ఆయనకి మన నోరు, మన చేతులు, మన పాదాలు, మన సమస్తం ఆయన అనుకున్న పని చేయడానికి మనం ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసుకొని నడవాలి. అప్పుడు మనం ఆత్మానుసారంగా నడుస్తున్నట్టు. అర్థమవుతుందండి నా భాష? ఈరోజు లోకంలో సంఘం ఈ విషయంలో ఫెయిల్ ఈ విషయం గుర్తిస్తే ఈ సంఘం ముందు ఏమి నిలవలేవన్నాడు. ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు ఆ మాట ముందుగానే. 18వ వచనం 2వ పంక్తిలో, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట, అంటే సంఘము ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను అని కింద 19లో చెప్పాడు. పరలోకము రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. ఎంత దీటైన మాటలో చూడండి. మనం భూమి మీద ఉండి ఎప్పుడు అది అంత ఖచ్చితంగా చెప్పినట్టు ఖచ్చితంగా ఎప్పుడు జరిగిద్దంటే మనం ఆయన చిత్తములో నడుచుకుంటూ మనం ఆయన చిత్త ప్రకారం అడిగితే ఖచ్చితంగా జరిగిద్ది. అంతేగాని మనం అడిగేయన్ని మన చిత్తం, మన ఇష్టం మన చిత్తమే అడిగితే ఖచ్చితంగా ఆయన చెప్పింది నెరవేరదు. ఇది ఖచ్చితం ప్రియులారా. కనుక ఆది అపోస్తులు ఏక మనసుతో, అన్ని విషయాల్లో ఏక మనసు వాళ్ళకి, అన్ని విషయాల్లో ఒకటే భావం వాళ్ళది. 2 భావాలు కాదు. బాప్తీసం విషయంలో 2 భావాలు లేవు. జల్లుకొని తీసుకుందామని ఒక బ్యాచి, ముంచి తీసుకుందామని ఒక బ్యాచి లేదు. అందరూ ప్రభు ఎట్ట మునిగాడో అట్టే. బాప్తీసం విషయంలో ఒకే భావం, విశ్వాస విషయంలో ఒకటే భావం. రోగాల కోసం అనే విశ్వాసం కాదు, పక్కా
పాప క్షమాపణ కోసమైన విశ్వాసమే. మారు మనసు విషయంలో ఒక్కటే భావం, బాప్తీసు విషయంలో ఒకటే భావం, విశ్వాస విషయంలో ఒకటే భావం, నిరీక్షణ విషయంలో ఒక్కటే నిరీక్షణ. ఏందా నిరీక్షణ? ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు నేను ప్రభుతో కలుసుకుంటా, ఇదే నిరీక్షణ. అన్నిటిలో ఒక్కటే భావం ఉంది ఆది సంఘానికి. ఈరోజు అది ఏమైంది? లేదు. 2000 సంవత్సరాలు అయింది. బైబిల్ మీద తీవ్రమైన వ్యాఖ్యానాలు వచ్చినాయి, తీవ్రంగా దీన్ని పరిశోధించి చదువుతున్నారు. కానీ ఇంకా ఏడో లోపం. మరి ఒక్క భావం ఎందుకు లేదు? మనం బాధపడాల్సిన విషయం ఉంది, చింతించాల్సిన విషయం ఇది. ఇప్పటికైనా సత్యాన్ని గుర్తించి గ్రహించి దిద్దుకోవటం చాలా ప్రాముఖ్యమని మరి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక.